వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సౌమ్య, కాస్మెటాలజిస్ట్. ఈరోజు గ్లాసీ మేకప్ లుక్ ఎలా చేయాలో చూద్దాం. క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ ఎలా చేయాలో నా ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ షేర్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడైతే నేను క్లెన్సింగ్ అండ్ టోనింగ్ అయిపోయింది. ఈ రోజు మనం గ్లాసీ మేకప్ అనుకుంటున్నాం కాబట్టి నేను సిరమ్ యూజ్ చేస్తున్నాను. సో ఇది గుడ్ వైబ్స్ వాళ్ళది రోజ్ సిరమ్. డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది, మంచి గ్లోని కూడా ఇస్తుంది. సో 2 డ్రాప్స్ చాలండి. మీరు ఏదైనా ఆల్రెడీ వాడుతూ ఉంటే మీ స్కిన్ కి సెట్ అయింది ఏదైనా సరే మీరు యూజ్ చేయొచ్చు. సో నాకైతే ఇది చాలా బాగా సెట్ అయింది, సో నేను ఇది యూజ్ చేస్తున్నాను. కొంచెం ఫేస్ ఇలా అప్లిఫ్టింగ్ చేస్తూ చేయండి, కొంచెం ఫేస్ కూడా రిలాక్స్ ఉంటుంది. నెక్ కూడా సో సీరం అప్లికేషన్ ఫేస్ అంతా ఈవెన్ అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వండి. మన టోనర్ కి, సీరం కి, మాయిశ్చరైజర్ కి మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి, అంటే అది డ్రై అయ్యే వరకు ఉంచి తర్వాత మళ్ళీ అప్లై చేయాలి. సో కొంచెం గ్యాప్ తర్వాత నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. సో నేను సెటాఫిల్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. సో మేకప్ నీకైనా బ్రైట్ కైనా సరే సెటాఫిల్ మాయిశ్చరైజర్ సెన్సిటివ్ స్కిన్ నుంచి నార్మల్ డ్రై స్కిన్ వాళ్ళకి అందరికీ సెట్ అవుతుంది. మేకప్ కూడా చాలా బాగా వస్తుంది మాయిశ్చరైజర్ పైన. సో మంచి లేయర్ మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ముందు అప్లై చేసి మంచిగా బ్లెండ్ చేసిన తర్వాత పూర్తిగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇంకా డ్రై ఉందా లేదా అని చూసి మళ్ళీ ఇంకొకసారి కూడా లేయర్ అప్లై చేయాలి. సో స్కిన్ మొత్తం సెప్పులు అవ్వేదాకా స్కిన్ కి మొత్తం మాయిశ్చరైజర్ సరిపోయేంత వరకు మాయిశ్చరైజర్ అప్లై చేయండి. మాయిశ్చరైజర్ మంచిగా అబ్జర్వ్ అయిన తర్వాత స్ట్రోక్ క్రీమ్ యూస్ చేయండి. నేను ఫేస్ కెనడా నుంచి స్ట్రోక్ క్రీమ్ యూస్ చేస్తున్నాను, సిల్వర్ది. ఇప్పుడు నేను చెప్పే గ్లాసీ మేకప్ నేను క్లయింట్స్ కి ఎలా చేస్తాను అనేది చెప్తున్నాను. అందరికీ సేమ్ ఉండదు, డిఫరెంట్ ఉంటుంది. సో నేనైతే ఇది యూస్ చేస్తాను, ఇలా యూస్ చేస్తాను, అదే మీకు ఈరోజు చెప్తున్నాను. సో స్ట్రోక్ క్రీమ్ కొంచెం తీసుకోండి, ఎక్కడైతే హైలైట్ పాయింట్స్ ఉంటాయో అక్కడ మాత్రమే స్ట్రోక్ క్రీమ్ అప్లై చేయండి. సో సేమ్ ప్లేసెస్ లో స్ట్రోక్ క్రీమ్ అప్లై చేద్దాం. సో చూసారు కదా, షైన్ ఆల్రెడీ. నెక్స్ట్ నేను మేబ్లిన్ వారి ఫిట్ మీ ప్రైమర్ యూస్ చేస్తున్నాను. ప్రైమర్ మన మేకప్ కి, మన స్కిన్ కి మధ్యలో ఒక బ్యారియర్ లా ఫామ్ అవుతుంది, మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, సేమ్ మ్యాట్ కూడా చేస్తుంది. మనకి ప్రైమర్స్ లో చాలా ప్రైమర్స్ వచ్చాయి, హైలైటర్ మిక్స్ అయితే వచ్చిన ప్రైమర్స్ ఉన్నాయి. సో గ్లాసీ మేకప్ లో అది కూడా యూజ్ చేయొచ్చు, ఇంకొంచెం షైన్ ని పెంచుతుంది. ఎప్పుడైనా సరే ప్రైమర్ ని డాప్ చేస్తుంది యూజ్ చేయాలి, దాని ఇలా డ్రాక్ మాత్రం చేయకూడదు, ఎప్పుడు డాప్ చేయాలి. నెక్స్ట్ కలర్ కరెక్టర్, కన్సీలర్. కలర్ కరెక్టర్ ఎలా చేయాలి, కన్సీలర్ ఎలా చేయాలి అనేది నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. మనకి ఎక్కడైతే డార్క్ సర్కిల్స్ ఉంటాయో, మన ఐ దగ్గర కానీ మౌత్ చుట్టూ కానీ ఎక్కడైతే మన డార్క్ సర్కిల్స్ ఉంటుందో ఆ ప్లేస్ లో ఆరెంజ్ కరెక్టర్ యూజ్ చేయాలి. మనకు పింపుల్స్ ఉంటాయి కదా, రెడ్ కలర్ లో ఉంటాయి కదా, దాన్ని క్యాన్సిల్ చేయడానికి క్రీమ్ యూజ్ చేయాలి. మీరు కలర్ థియరీ ఎపిసోడ్ చూస్తే మీకు టోటల్ గా అర్థమవుతుంది ఏ కలర్ ని క్యాన్సిల్ చేయడానికి ఎలా యూజ్ చేయాలి అనేసి. సో ఫస్ట్ మనం కరెక్టర్ యూజ్ చేస్తాం, కరెక్టర్ యూజ్ చేసిన తర్వాతనే కన్సీల్ యూజ్ చేస్తాం. కన్సీల్ ఎప్పుడు మన షేడ్ కన్నా లైట్ ఉండకూడదు, కన్సీల్ ఎప్పుడు మన షేడ్ కన్నా డార్క్ షేడ్ ఉన్నది తీసుకోవాలి. సో నేను ఫస్ట్ మీకు కనిపిస్తుంది కదా నా డార్క్ సర్కిల్స్ అండ్ ఇక్కడ నా మౌత్ దగ్గర కొంచెం డార్క్నెస్ కనిపిస్తుంది కదా, ఆ ఏరియాలో మనం ఫస్ట్ కరెక్టర్ యూజ్ చేద్దాం, తర్వాత కన్సీల్ యూజ్ చేద్దాం. సో నేను ఫర్ ఎవర్ నుంచి కరెక్టర్ అండ్ కన్సీలర్ ప్యాలెట్ తీసుకుంటున్నాను. సో అందులో నుంచి ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను. ఎక్కువ డార్క్ ఉన్నప్పుడు డార్క్ ఆరెంజ్ కలర్ తీసుకోండి, లేదు లైట్ ఉంది అని అనుకున్నప్పుడు
కొంచెం లైట్ ఆరెంజ్ కలర్ తీసుకోవచ్చు. ప్రైమర్ తీసుకున్నాను, ఆల్రెడీ వెట్ చేశాను ఇది. సో దాంతో ట్యాప్ చేస్తున్నాను. ఏదైనా సరే ఇలా ట్యాప్ చేయాలి. చిన్న చిన్న ఇక్కడ నాకు రెడ్ ఉన్న ప్లేస్ లో నేను గ్రీన్ ఫింగర్ తోనే అప్లై చేస్తున్నాను లైట్ గా. సరిపోతుంది. అండ్ యాడ్ చేసి కరెక్టర్ అయిపోయింది కదా. ఇప్పుడు కన్సీల్ యూజ్ చేస్తాం. ఎక్కడైతే కరెక్టర్ యూజ్ చేసామో దానిపైన కన్సీల్ యూజ్ చేయాలి. మన షేడ్ కన్నా డార్కర్ షేడ్ కన్సీల్ యూజ్ చేయాలి. సో నేను నా షేడ్ కన్నా డార్కర్ షేడ్ తీసుకుంటున్నాను. కలర్ కరెక్టర్ అండ్ కన్సీలింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మన బేస్ గ్లాసీ మేకప్ లో మెయిన్ బేస్ ఇంగ్రీడియంట్ ఏంటంటే లిక్విడ్ హైలైటర్ కానీ, ఇల్యూమినేటర్ కానీ, లేదా లిక్విడ్ పౌడర్ కానీ ఏదైనా సరే ఇది మనం ఫౌండేషన్ లో మిక్స్ చేస్తున్నాం. మిక్స్ చేయడం వల్లే ఆ గ్లో అనేది వస్తుంది అనమాట. సో నేనైతే ఐకానిక్ వాళ్ళది ఇల్యూమినేటర్ వాడుతున్నాను. కొంచెం పింక్ షేడ్ లో ఉంది, అది యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది మీరు యూస్ చేయొచ్చు. సో ఫౌండేషన్ వచ్చి బేస్ కి ఫరెవర్ వాళ్ళది లైట్ అండ్ డార్క్ 2 షేడ్స్ తీసుకుంటాను. ఏ కంపెనీ అయినా సరే ఒకటి చాలా లైట్, ఒక చాలా డార్క్ తీసుకుంటాను. సో దాని ద్వారా మనం మిక్స్ చేసి అన్ని షేడ్స్ అనేవి చేయొచ్చు క్లయింట్స్ కి. సో నేను ఫస్ట్ బేస్ మిక్స్ చేస్తున్నాను. బేస్ మిక్స్ చేసిన తర్వాత మనము ఇల్యూమినేటర్ యాడ్ చేద్దాం. నా షేడ్ కి తగ్గ బేస్ మిక్స్ చేస్తున్నాను. ఇదిగోండి, లైట్ షేడ్, డార్క్ షేడ్ 2 షేడ్స్ ఉన్నాయి. సో ఇది 2 డ్రాప్స్, ఇది 1 డ్రాప్ నాకు సరిపోతుంది. సో నా షేడ్ వస్తుంది. సో ఐఎమ్ యూజింగ్ ఫేస్ అండ్ నెక్ బోత్ కి. ఇది ఒక 2 డ్రాప్స్ తీసుకున్నాను. అండ్ డార్క్ షేడ్ 1 డ్రాప్ తీసుకుంటున్నాను. సో దీంట్లో కొంచెం మాయిశ్చరైజర్ కూడా అప్లై చేస్తున్నాను. కొంచెమే, ఎక్కువ కాదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫేస్ కి అప్లై చేసాం కదా. అండ్ ఇక్కడ ఇల్యూమినేటర్ వాడుతున్నాను. ఇలా మన ఫౌండేషన్, ఇల్యూమినేటర్, మాయిశ్చరైజర్ 3 తీసుకున్నాను కదా. సో మిక్స్ చేద్దాం, దీన్ని బాగా బ్లెండ్ చేయాలి. ఇది లిక్విడ్ బ్లెండింగ్ బ్రష్, దాంతో బ్లెండ్ చేస్తున్నాను. క్విక్ గా బ్లెండ్ చేయాలి, లేకపోతే డ్రై అయిపోతుంది. కొంచెం నాకు డబుల్ చిన్ కవర్ కావడానికి ఇక్కడ లైట్ గా ఫోర్ హెడ్ దగ్గర ఇక్కడ కూడా నేను చేస్తున్నాను. సో మన మేకప్ లో మెయిన్ రోల్ ఏంటి, అన్ని ఫేసెస్ ని ఓవర్ ఫేస్ కి తీసుకురావాలి. నెక్స్ట్ నాకన్నా లైట్ షేడ్ తీసుకుంటున్నాను. సో అది నేను హైలైటింగ్ గా వాడుతున్నాను, లైటెస్ట్ షేడ్ ని. సో నాకన్నా లైట్ షేడ్ తీసుకొని
అండ్ ఇక్కడ కూడా కొంచెం కాంటూర్ కింద ఎందుకు పెట్టా అంటే కొంచెం ఫేస్ అప్లిఫ్టింగ్ రావడానికి అలా పెట్టాను. నేను క్రీమ్ బ్లష్ తీసుకుంటున్నాను. నాకు పౌడర్ బ్లష్ ఉంటుంది కదా, సో నేను క్రీమ్ తీసుకుంటున్నాను. స్మైల్. ఇందాక వాడిన సేమ్ ఇల్యుమినేటర్ తీసుకొని ఎక్కడైతే హైలైట్ పాయింట్స్ ఉందో ఆ పాయింట్ లో ఉన్నానండి, అడుగు మనిషిలో ఉన్నాను. సో దీన్ని బ్లెండ్ చేద్దాం, మంచిగా బ్లెండ్ చేయాలి. మనం కౌంటర్ చేసిన లైన్ అనేది కనిపించకూడదు, కనిపించకుండా బ్లెండ్ చేయండి. సో నేను ఇక్కడ వరకు ఎందుకు తీసుకొచ్చానంటే ఆ కొంచెం ఆ షార్ప్ లైన్ కనిపించడానికి నేను ఇక్కడ వరకు తీసుకెళ్ళాను హైలైట్. బ్లష్ అంతా ప్రాపర్ గా బ్లెండ్ అయ్యే వరకు కొంచెం అప్లిఫ్టింగ్ చేస్తూ దాన్ని బ్లెండ్ చేయండి. సో ఇలా మన చీక్ కొంచెం పైకి అప్లిఫ్టింగ్ అవుతూ ఉంటుంది. సో అంత బ్లెండ్ అయిపోయినాక నేను సేమ్ ఇల్యుమినేటర్ తీసుకొని హైలైటింగ్ పాయింట్స్ లో పెడుతున్నాను. ఎందుకంటే ఈరోజు మన మేకప్ గ్లాసీ మేకప్ కాబట్టి ఆల్రెడీ స్కిన్ అంతా చాలా షైనీగా ఉంది. సో సేమ్ తీసుకొని హైలైట్ చేసే పాయింట్స్ లో పెడతాను. కొంచెం పై వరకు మీరు తీసుకెళ్ళవచ్చు, సో ఆ పార్ట్ అంతా హైలైట్ అవుతుంది. మన ఈ కాలర్ బోన్ మర్చిపోకుండా కాలర్ బోన్ కి కూడా పెట్టండి. సో బ్లెండ్. ట్రాన్స్లూసెంట్ పౌడర్ తో ఫేస్ అంతా సెట్ చేద్దాం, కానీ ఎక్కడైతే హైలైటింగ్ చేసామో ఆ ప్లేస్ లో మాత్రం చేయకండి, ఎందుకంటే మళ్ళీ అది మ్యాట్ అయిపోతుంది, మనకి గ్లాస్ లుక్ కావాలి కదా. సో మిగతా ఏరియా అంతా చేసి హైలైటింగ్ చేసిన ప్లేస్ లో మాత్రం వదిలేద్దాం. మేకప్ రెవల్యూషన్ ఐ షాడో ప్యాలెట్ నుంచి లైట్ కలర్ ఈ కలర్ ఐ షాడో తీసుకుంటున్నాను. మన ఐ పైన బేస్కి నేను ఈ కలర్ యూజ్ చేస్తున్నాను. సర్క్యులర్ మోషన్స్తో బ్లెండ్ చేసి ఐ మొత్తం ఆ కలర్ని స్ప్రెడ్ చేయండి 2 ఐస్కి. ఐ షాడో ప్యాలెట్ నుంచి డార్క్ బ్రౌన్ తీసుకొని అవుటర్ వే క్రియేట్ చేసి క్రీజ్ లైన్ ద్వారా ఇన్నర్ కార్నర్ వరకు తీసుకెళ్తున్నాను. ప్రొడక్ట్ని బాగా బ్లెండ్ చేయాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అవుటర్ కార్నర్ నుంచి ఇన్నర్ కార్నర్ వరకు బ్లెండ్ చేస్తూ వెళ్ళండి. సేమ్ ఐ షాడో ప్యాలెట్ నుంచి కాపర్ కలర్ షిమ్మర్ తీసుకుంటున్నాను. దాన్ని మన ఇన్నర్ కార్నర్ నుంచి ఐ మొత్తం స్ప్రెడ్ చేయండి. మన క్రీజ్ లైన్ మాత్రం దాటకూడదు, క్రీజ్ లైన్ లోపలనే ప్రొడక్ట్ అంతా డిపాజిట్ చేయాలి. 2 ఐస్కి సేమ్ ఐ ఆ సైడ్ కూడా సేమ్ అలాగే చేయాలి. ఐ మొత్తం కాపర్ షిమ్మర్ని స్ప్రెడ్ చేయండి, క్రీజ్ లైన్ దాటకుండా చూసుకోండి. బ్లెండింగ్ బ్రష్ తీసుకొని మన షిమ్మర్ని మన మ్యాట్ షాడోని రెండు ఒకసారి కలిపి బ్లెండ్ చేయాలి. రెండు సపరేట్గా కనిపించకుండా ఉంటాయి, నీట్గా కలిసిపోతాయి. తర్వాత పైన మన ఐబ్రో దగ్గర సేమ్ కాపర్ కలర్ పెడుతున్నాను.
ఇన్నర్ కార్నర్లో సిల్వర్ కలర్ తీసుకొని మన ఇన్నర్ కార్నర్లో మాత్రమే డిపాజిట్ చేస్తున్నాను బోత్. ఐ షాడో ప్యాలెట్ నుంచి బ్లాక్ కలర్ ఐ షాడో తీసుకుంటున్నాను. దాన్ని ఐబ్రో ఫిల్ చేయడానికి వాడుతున్నాను. నాకు ఐబ్రోస్ ఆల్రెడీ థిక్గా ఉన్నాయి కాబట్టి ఒక ఐబ్రో లైన్ అనేది ఫామ్ చేసుకొని దాంట్లో ఫిల్ చేస్తున్నాను. లైట్గా టచ్ చేస్తున్నాను అంతే, హెవీగా ఇవ్వట్లేదు. సో ఫిల్ చేయడం మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇలా గ్రూమ్ చేసుకొని సెట్ చేసుకుంటున్నాను. మనం ఐబ్రో ఫిల్ చేయడానికి వాడిన సేమ్ ఐ షాడో పౌడర్ని యూస్ చేస్తున్నాను. మనం లైనర్ యూజ్ చేసే బ్రష్ తీసుకొని ఇలా వింగ్ షేప్ ఐలైనర్ని డ్రా చేస్తున్నాను. బోత్ సైడ్స్ సేమ్ అలాగే నెక్స్ట్ కాజల్ అప్లికేషన్. ఇక్కడ నేను వైట్ కాజల్ తీసుకొని అప్లై చేస్తున్నాను బోత్ ఐస్కి. కాజల్ ఎప్పుడు అప్లై చేసినా టిష్యూతో ఒకసారి క్లీన్ చేసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ నేను ఐ షాడో బ్లెండింగ్ బ్రష్ తీసుకొని కింద అప్లై చేస్తున్నా, అలాగే పైన ఒకసారి సెట్ చేసుకో. నెక్స్ట్ నేను మస్కారా తీసుకుంటున్నాను. మస్కారా ఐ ఓపెన్ చేసి మన ల్యాషెస్ మధ్యలో పెట్టి ఒకసారి క్లోజ్ చేస్తే అది అప్లై అవుతుంది. సో బోత్ సైడ్ సేమ్ అలాగే చేసి పైన కూడా ఇందాక క్రీమ్ కాంటోరింగ్ అండ్ హైలైటింగ్ చేశాం కదా, ఇప్పుడు పౌడర్ కాంటోరింగ్ హైలైట్ చేద్దాం. సేమ్ ఫ్రమ్ మేకప్ రెవల్యూషన్ నుంచి తీసుకుంటున్నాను. సో తెలుసు కదండి, మనకన్నా డార్క్ షేడ్ ఉన్న కలర్ తీసుకొని ఫస్ట్ నోస్ కాంటోరింగ్ చేస్తున్నాను నోస్ కాంటోరింగ్ బ్రష్తో. ఇందాక క్రీమ్ కౌంటరింగ్ ఎలా చేసామో సేమ్ ఇప్పుడు పౌడర్ కౌంటరింగ్ అదే ప్లేస్లో చేసి బ్లెండ్ చేయాలి. నోస్ పైన ఐబ్రో పైన కొంచెం హైలైటర్ పౌడర్ యూస్ చేస్తున్నాను షైన్ కోసం. మేకప్ రెవల్యూషన్ నుంచి నేను బ్లష్ ప్యాలెట్ తీసుకుంటున్నాను. ఇందులో బ్లష్ కొంచెం హైలైటింగ్ లాగా కూడా యూస్ అవుతుంది. లైట్ పింక్ కలర్ షేడ్ తీసుకున్నాను. బ్లష్ ఎప్పుడు స్మైల్ చేసి 8 షేప్లో దాన్ని బ్లెండ్ చేయాలి. తర్వాత కొంచెం హైలైటర్ తీసుకొని అప్లై చేస్తున్నాను. ఫింగర్స్తోనే అప్లై చేసి బ్లెండ్ చేస్తున్నాను మన బ్లష్ పైన. లిప్ లైనర్ తీసుకొని మన లిప్ షేప్లో ఫిల్ చేస్తున్నాను. ఐకావా నుంచి క్రీమ్ లిప్స్టిక్ ప్యాలెట్ తీసుకుంటున్నాను. సో అందులో నుంచి నేను న్యూడ్ కలర్ తీసుకుంటున్నాను. సో మా ఐకి మ్యాచ్ అయ్యేటట్టు. మన లిప్ లైనర్ దాటి లిప్స్టిక్ బయటికి వెళ్ళకూడదు. లిప్ లైనర్ లోపలనే ఫిల్ చేయాలి నీట్గా. నెక్స్ట్ నేను లిప్ గ్లాస్ యూస్ చేస్తున్నాను కొంచెం షైన్ లుక్ కోసం. నేను షుగర్ వాళ్ళ కాంపాక్ట్ పౌడర్ తీసుకుంటున్నాను. మన హైలైటింగ్ చేసిన ప్లేస్ లో మాత్రం కాంపాక్ట్ వేయకండి, మనకు అక్కడ షైన్ కావాలి. మిగతా ప్లేస్ లో మాత్రం ఒకసారి లైట్ గా టచ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా నేను గ్లామ్ వాళ్ళది ఇల్యూమినేటర్ స్ప్రే యూస్ చేస్తున్నాను. ఇది బాడీ, ఫేస్ అండ్ హెయిర్ కి వాడతారు. సో ఇది కొంచెం డ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. అప్పటి వరకు నేను క్విక్గా హెయిర్ స్టైల్ వేసుకొని వచ్చేస్తాను. ఇదండి మన ఫైనల్ మేకప్ లుక్. ఎక్కడ ఫిల్టర్స్ని వాడలేదు. యాజ్ టీస్గా స్కిన్ టెక్స్చర్ని చూపిస్తున్నాను. మీరు ఆ గ్లోని నా మేకప్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేకప్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా వీడియో షేర్ చేయండి.